హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే మేము సమ్మర్ హాలిడేస్లో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడైతే ఒక రోజు షూట్ చేశానమాట. ఎందుకంటే మొబైల్ ఎప్పుడు నా చేతిలో ఉండేది కాదు, పిల్లల దగ్గరే ఉండేదన్నమాట. హాలిడేస్ కదా, పిల్లలు అస్తమాను ఫోన్తోనే ఆడుకునేవారు కాసేపు. ఇదైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లండి, చూసారు కదా. ఆవిడ ఆదమ్మ మా ఇంట్లో వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే వచ్చి సామాన్లు అవి తోమేస్తుంది, ప్రతిరోజు పొద్దున్నే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే 6 అయింది టైము, సమ్మర్ కాబట్టి తొందరగా వచ్చేసాడు సూర్యుడు. చూసారా, తోమేస్తుంది. పూజ సామాన్లు అన్నీ తోమేసి బయట కూడా కడిగేస్తుంది అనమాట. బయట పనంతా చేస్తుంది తనే. చూసారు కదా, ఇప్పుడు మా పెద్దోళ్ళు లేచి వచ్చాడు. మార్నింగ్ ఫస్టే టీ పడిపోవాలన్నమాట, అందుకని చెప్పి టీ పెట్టుకున్నాను. అందరూ తాగేసారు, నేను ఒక్కదాన్నే ఇప్పుడు తాగుతాను. ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసాను అనమాట. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. అందులో ప్లేస్ దొరకాలి కానీ మొత్తం వేసేస్తాను అనమాట. చూసారా, ఈ ముందంతా ఖాళీ ప్లేసు. టీలు అయిపోయినాయి, ఇప్పుడు టిఫిన్లు అనమాట. ప్రతిరోజు మా అత్తయ్యగారు అయితే పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు. ప్రజెంట్ అయితే దీపారాధన అయ్యింది. పువ్వులు లేవన్నమాట, అక్కడికి తొందరగా పువ్వులు అమ్మే వాళ్ళు కూడా రారు. ఇంకా మా చిన్నోడైతే పడుకునే ఉన్నాడు, లేవలేదన్నమాట. ఈరోజైతే గంధం అమావాస్య అంటండి, నేను ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైము. మా అత్తయ్య గారు వాళ్ళు చేస్తారంట. దానికోసం పరవాన్నం కోసం రైస్ అది పెట్టారనమాట. ఇది ఎప్పుడు పూజ చేసినా ఈ పీట మీదే చేస్తామన్నమాట. మ్యాక్సిమం నేను ఎప్పుడు ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ నేనే పెడతానమాట. మ్యాక్సిమం ఏ ఫెస్టివల్ జరిగినా కూడా చాలా టైమ్స్లో నేనైతే అక్కడ ఉంటాను, అందుకని నేనే అవన్నీ డెకరేట్ చేస్తానన్నమాట. పండక్కది వెళ్తాం కదా, అప్పుడు కూడాను. చూసారా, ఇలా అయితే ముగ్గు వేసేసాను. పసుపు కుంకుమతో చిన్నగా డెకరేషన్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చి కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టమన్నారు. వాళ్ళు చెప్పడం, నేను చేయడం అంతే. నాకు ఇదైతే పూజ గురించి నాకైతే ఏమీ తెలియదు. బొట్లు పెట్టేశాను. ఇప్పుడైతే ఒక చిన్న కుండకి పసుపు రాసి బొట్లు పెట్టాను అనమాట. కొత్త కుండ తెచ్చుకోవాలంట. కొత్త కుండ తెచ్చి దానికి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టి, ఇదిగో పువ్వులు అన్నీ రెడీ చేశాను అనమాట. పువ్వులు వచ్చి కట్టాను దారంతో. కొన్ని పూలు ఉన్నాయని చెప్పి ఈరోజు పొద్దున దేవుడి దగ్గరికి అయితే పెట్టలేదు, కొండకు కట్టాలని చెప్పి ఆ మందార పూలన్నీ దారంతో కట్టేసి కొండ చుట్టూ కట్టేశాను అనమాట. చూసారు ఎంత క్యూట్గా కనబడుతుందో, చిన్న కుండ. చాలా సింపుల్గా చేశారనమాట పూజ. ఈశాన్యం మూల ఒక పీట వేసేసి దానిపైన ఇందాక డెకరేట్ చేశాను కదా, ఆ పీటనైతే అక్కడ పెట్టేశామన్నమాట. పరవాన్నం అయితే అయిపోయింది, వెండి గిన్నెలోకి తీసేసాం దాన్ని. ఇప్పుడు మా అత్తయ్య గారు వచ్చి దీపారాధన అవి చేసేస్తున్నారనమాట. పైన దేవుడికి ఒక షెల్ఫ్ ఉంది, కాకపోతే ఇలా చేసినప్పుడు మెయిన్ పూజలప్పుడు అవి కూడా ఈశాన్యములు అలాగా వేసి చేస్తారనమాట. పీట పెట్టే చేస్తారు కంపల్సరీగా. చాలా పూజలు చేసి ఆ పీట అయితే అలాగ అయిపోయింది. ఇప్పుడైతే మట్టి కుండలో అన్నీ బనానా, తేనె, మామిడికాయ గుజ్జు, పాలు, ఇంకా చాలా ఏవో కల్పించారు నా చేత. అవన్నీ కలిపి అలా పెడతారంట. గంధం అమావాస్య అంటే సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామికి, నరసింహస్వామి ఉంటారు కదా, ఆయనకి చందనోత్సవాలు చేస్తారు కదా, ఆ టైంలో ఇక్కడ ఇలా చేస్తారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. పూజ అయితే అయిపోయిందండి, పరవన్నం చేసి పెట్టేశాము. ఇప్పుడైతే రసం పెట్టేశాను స్టవ్ మీద. రసంలో మీరు ఒకటి గమనించారో లేదో, ఆ పైన ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా, అవి తోటకూర అనమాట. తోటకూర కూడా వేస్తాము, అంటే ఉన్నప్పుడు ఇంట్లో కాచింది ఉంది చెట్టు, అందుకని చెప్పి అది కొంచెం తీసుకొచ్చి వేసాను. అందులో వంకాయ మునక్కాడ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఆ రోజైతే బుధవారం, కాకపోతే నాన్ వెజ్ ఏం తెచ్చుకోవడానికి లేదు. అమావాస్య రోజు పూజ చేస్తాం కదా ఇంట్లోనూ, అందుకని చెప్పి ఇంకా నాన్ వెజ్ అది ఏం తీసుకురాలేదు. నేనైతే ఇక్కడ వంట చేసేస్తున్నాను. మ్యాక్సిమం వెళ్తే నేనే వంటది చేస్తాను. ఒక పక్కన రసం మరుగుతూ ఉంది, చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. ఇంకా పిల్లలు బయట ఆడుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళు మన దగ్గరికి రారు కూడాను. ఆ రోజు ఏదో బలవంతంగా మొబైల్ తీసుకుని ఒక్క వీడియో అయినా తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఒక పక్కన కర్రీ, ఒక పక్కన రసం, అలాగే రైస్ కూడా పెట్టేశాను అనమాట. అలా ముగ్గురం కలిపి మాట్లాడుకుంటూ అలా వంట చేసేస్తున్నాను. కర్రీలో మునక్కాళ్ళు అవి కూడా వేసేస్తున్నాను అనమాట.
సమ్మర్ కదా, బాగా ఎండలు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా డోర్ వేసేసి ఏసీ అయితే ఆన్ చేసేసారు తట్టుకోలేక. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అక్కడ కూడాను. ఇంకా కొంచెం ఈ మధ్యన పైన ఒక 2 రూమ్స్ వేయడం వల్ల కొంచెం కింద చల్లగా ఉంది, కానీ లేదంటే మామూలుగా ఉండేది కాదు. చూసారా, ఎక్కడున్నా సరే మధ్యలో ఒకసారి వచ్చి కలిపేస్తారనమాట. గట్టి చెప్పాలి. జామ, అంటిపండు, మామిడిపండు, తేగలు, పప్పు, పానకం. ఇప్పుడు ఆవిడ చూసారు కదా, ఎదురుగా మా ఇంటి ఎదురుగా ఉంటారనమాట. ఆవిడ కూడా అలా చేసుకున్నారు. ఏమేమి వండారు అని అడిగితే చెప్పారు. మీకు ఏమన్నా అర్థమైతే అందులో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే ఒక పక్కన ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చి ఇక్కడంతా కొంచెం క్లీన్ చేస్తున్నాం అనమాట. గడ్డి అది వచ్చేసింది, పచ్చగా అదే పిచ్చి గడ్డి ఉంటుంది కదా, అదంతా వచ్చేసిందని చెప్పి కొంచెం క్లీన్ చేస్తున్నాము. కొన్ని చిన్న చిన్న మొక్కలైతే ఉన్నాయి. ఇంకా ఎక్కువ వాళ్ళు ఏం చూసుకోలేరు కాబట్టి ఎక్కువ మొక్కలైతే ఏమీ వేయలేదు. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు గులాబీ మొక్కలు, అలాగే మందార మొక్కలు, కొన్ని కలర్స్ తీసుకొచ్చామన్నమాట. అవే వేసాము. అవే కొంచెం కొంచెం ఇప్పుడు పోస్తున్నాయి. ఇవైతే బ్లూ సంకం పువ్వులు, చాలా చాలా బాగుంటాయి. అక్కడ ఉన్నంతసేపు దాంతో ఒక కషాయం చేద్దాం అనుకుంటూనే అలా అయిపోయింది. ఎక్కువ పూసాయి కాదు, కొంచెం కొంచెం పూసాయి అనమాట. అవి ఎక్కువ ఒకరోజు పూసినాయి, కానీ ఆ రోజు అసలు నాకు టైం కుదరలేదు. ఎందుకంటే మునగాకుతో ఇవన్నీ పొళ్ళు అవి చేసి పెట్టేసి వచ్చానమాట. అందుకని నాకు టైం కుదరలేదు. ఇక్కడ మొత్తం మందార చెట్టు ఇదే సేమ్ అదే హైట్లో గులాబీ మొక్క మేము వేసి వెళ్ళాము. అంత హైట్ పెరిగిపోయింది అది బాగా. ఆ పైనే మొక్కలు పువ్వులు అవి వస్తున్నాయి అనమాట. వీళ్ళకి కట్ చేసుకోవడం తెలియలేదు, అందుకని చెప్పి అలా వదిలేశారనమాట. అందుకని బాగా పెద్దగా పైకంట పెరిగిపోయింది. అక్కడ నేనైతే స్టూల్ వేసుకుని ఎండిపోయిన ఆకులు అన్నీ కట్ చేసేసానమాట, చిగుర్లు వస్తాయని చెప్పి. చూసారు, ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతా చుట్టుపక్కలంతా కూడా ఇలా చెట్లు మొక్కలే కనిపిస్తాయి. ఈ వెనకాల స్కూల్ అనమాట, అది గవర్నమెంట్ స్కూలు. ఇక్కడ పిల్లలు ఏంటంటే చాలా బాగా చదువుతారు, అలాగే మంచి టాలెంటెడ్ అనమాట. ఫుట్బాలు, క్రికెట్టు ఇవన్నీ బాగా ఆడతారు. సారీ, ఫుట్బాల్ కాదు, వాలీబాల్ ఇవన్నీ ఆడతారు. మ్యాక్సిమం గేమ్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఆడతారనమాట. ఆర్మీకి, నావీకి ఇలా ఎక్కువ వెళ్తూ ఉంటారు ఇటు సైడ్ నుంచి. ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటారండి అబ్బాయిలు అయితే మాత్రం. చూసారా, అది స్కూల్, అక్కడే ఆడుకుంటారు. ఇదంతా క్లీన్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు, ఎక్కువ మంది. వాళ్ళందరూ కూడా పనికి వెళ్తూ స్కూల్కి వెళ్తూ 2 పనులు చేసుకుంటారనమాట. ఏదైనా హాలిడే వచ్చిన రోజు ఇంట్లో ఉండకుండా, అటు ఇటు వెళ్ళకుండా చక్కగా పనికి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ నాన్నలకి హెల్ప్ చేస్తారనమాట. ఎంతో కొంత మనీ వస్తాయి కదా. అంటే కొంచెం పెద్ద పిల్లలు 8th, 9th, 10th అలా ఉన్న వాళ్ళు పనికి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారనమాట. స్కూల్ హాలిడే వచ్చినప్పుడు అయితే ఇంటి దగ్గర టైం అయితే వేస్ట్ చేయరండి అసలు. ఇంట్లోనే ఉండరు, ఏదో ఒక పనికి వెళ్ళిపోతారు, పొలం పనికి వాటికి కూడా. మాకైతే కూడా అమ్మాయిలు కూడా మా పొలంలో కూడా వచ్చి చేసేవారు, అందుకని చెప్పి నాకు తెలుసు అనమాట. చూసారా, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా పెద్దోడు వచ్చి స్నానం చేసేసరికి ఇదంతా శుభ్రంగా కడిగేసామన్నమాట. కొంచెం చల్లబడుతుందని, చాలా అంటే చాలా వేడిగా ఉంది కదా, చల్లబడుతుందని చెప్పి బాగా మంచిగా కడిగేసాము, కొంచెమైనా హీట్ తగ్గుతుందని. ఇక్కడైతే 3 చైర్స్ అయితే వేసేసి రెడీగా ఉంచామన్నమాట. ఒక మంచం ఉంటుంది బయట, ఆ మంచం వేసుకొని చక్కగా అలాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. చిన్నోడు కూడా స్నానం చేసేసాడు, చూసారా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి వేషాలు వేస్తాడు. ఇంకా మా అత్తయ్య గారు అయితే దీపారాధన చేస్తున్నారనమాట. పొద్దున్న సాయంత్రం కూడా చేస్తారనమాట. నేను వీడియో చేస్తున్నానని తెలిసి స్టైల్ కొడుతున్నాడు, కళ్ళు అవి పైకి పెట్టి. ఇది చూసారా, టేక్ డోర్ అనమాట, ప్యూర్ టేక్. ఇందాక మీకు మొక్కల పక్కన ఒక్కటి కనిపిస్తున్నాయి కదా, అవి ప్యూర్ టేక్ అనమాట. చెట్లు కట్ చేయించారు, దాంతో చేసిన తలుపు. చాలా అంటే చాలా బాగుంది అది. ఇక్కడ 3 చైర్లు రెడీగా ఉన్నాయి. అందరూ వచ్చి కూర్చుంటామన్నమాట మంచం మీద, చైర్లు వేసుకుని ఈవినింగ్ అంతాను. ఇదైతే పైనండి. పైన అయితే నేను చూపించలేదు, ఎందుకో వెళ్ళలేదు ఆ రోజు పైకి. స్టెప్స్ మామూలుగా ఇలా ఇక్కడ వరకు తీద్దామని చెప్పి వెళ్ళాను, ఎందుకంటే నాకు ఈవినింగ్ మళ్ళీ డిన్నర్కి టైం అయిపోతుందని చెప్పి ఇంక పైకి వెళ్ళలేదు. నైట్ అయితే మ్యాక్సిమం అందరూ టిఫిన్లే చేస్తామండి, అందుకని చెప్పి చపాతీ అయితే కలిపేసాను. చపాతీ పిండి కలిపేసి ఇంకా మంచిగా చపాతీలు చేసేసుకుని తినేసామన్నమాట. చూసారా, చపాతీ అయితే చేసేస్తున్నాను. నేను చపాతీ చేయడం కూడా మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను. నాకైతే ఏదీ రాదు వంట, అన్నీ తన దగ్గరే నేర్చుకున్నాను అనమాట.
మా అత్తయ్య గారు అయితే వెస్ట్ బెంగాల్ ఆవిడ కాబట్టి చపాతీలు అవి బాగా చేస్తారు, ఆవిడకి బాగా అలవాటు. ఆ తర్వాత నేను కూడా అన్ని చపాతీలు అవి మంచిగా పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను. ఈ లోపైతే పిల్లలు బయట ఏం చేస్తున్నారా అని చూస్తే ఇంతకీ వాళ్ళకి ఎదురింట్లో ఆవిడ అంటే ఇక్కడ నాటు కోళ్ళని పెంచుతారనమాట, ఇంటి దగ్గర కోడిని పెంచుతారు కదా, ఆ కోడి పిల్లలు మామూలుగా ఆడుకుంటున్నారు. చిన్నోడు కోళ్ళు వెనకాల పరిగెడుతూ ఉంటాడనమాట. ఆవిడ చిన్న కోడిగుడ్డు ఇచ్చారు, నా చేతిలో ఉంది, నేను అలా చూపించడం మర్చిపోయాను, నేను కంగారులో పెట్టేశాను. చిన్న నాటు కోడిగుడ్డు ఇస్తే అది తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అది ఎక్కడ పాడేస్తే మళ్ళీ ఇదంతా పెద్ద పని అవుతుందని చెప్పి నాకు కంగారుగా ఉంది. మా మామయ్య గారు అయితే పొలం నుంచి వచ్చేసారండి. పొలం నుంచి రాగానే అదిగో వాటర్ అది ఇస్తున్నారు. ఈ పిల్లలైతే ఇంకా బయట కూర్చొని ఆడుకుంటున్నారనమాట. నేనైతే ఇంక చపాతీలు చేసేసాను. అలాగా చపాతీలు చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా టైం అయిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. తినేశారు అందరూ. చూసారు కదా, ఇదనమాట నా రొటీన్ మా అత్తగారింటికి వెళ్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.